హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ది మెహతా బాయ్స్ తెలుగు మూవీ. యాక్చువల్ గా ఇది ఒక హిందీ మూవీ. తెలుగులోకి 70 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి బొమ్మని రాని ఒక మంచి క్రేజ్ ఉన్న సీనియర్ యాక్టర్, ఒక ఎమోషన్ కంటెంట్ ఉన్న క్యారెక్టర్స్ లోను రిమైనింగ్ క్యారెక్టర్స్ లోను ఆయన నటించడంలో ఒక మంచి దిట్ట అనుభవం ఉన్న యాక్టర్. అలాంటి బొమ్మని రాని డైరెక్టర్ గా ప్లస్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించి తీసిన మూవీనే ఈ ది మెహతా బాయ్స్ మూవీ. ఈ వీడియోలో ఈ మెహతా బాయ్స్ మూవీ ఎలా ఉంది అనే విషయాల్ని మాట్లాడుకుందాం. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనే డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ ఒపీనియన్ అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇక మన ఛానల్ అయితే రీసెంట్ గా అంటే ఎస్టర్డేనే 1K సబ్స్క్రైబర్స్ కి అయితే రీచ్ అయింది గాయస్. లిటరలీ మీరు లేకపోతే మన ఛానల్ లేదు, నేను లేను. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. మీ సపోర్ట్ కి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఎవ్రీడే ప్రతి ఒక్క రోజు కూడా మూవీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్, మంచి కంటెంట్ ఉన్న ఓటీటీ అప్డేట్స్ మీ ముందుకు తేవాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటా. ఇలాంటి సపోర్ట్ మరింత కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ గో టు ద వీడియో. ఇక ది మెహతా బాయ్స్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే నచ్చలేదు. అటు స్టోరీ పరంగా ఇంబ్యాలెన్స్ చేస్తూ ఒక ఎమోషనల్ గా ఏదో ఫాదర్ అండ్ సన్ మధ్య ఒక బాండింగ్ ని క్రియేట్ చేసి ఎమోషన్ గా చూద్దాం అనుకున్నారు, కానీ అది స్క్రీన్ పైన వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. అటు ఎమోషన్ సీన్స్ కావచ్చు, ఎంటర్టైన్ చేసే సీన్స్ కావు, ఏవీ లేదు. ఏదో మూవీ అలా వెళ్ళిపోతూ ఉంటది అన్నమాట. మూవీ ప్లాట్ ఏంటంటే, శివ్ మెహతా బొమ్మని రాని తన వైఫ్ తో కలిసి సొంత ఊర్లో తనకు నచ్చినట్టుగా జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటాడు లైఫ్ ని. అతనికి బొమ్మని రానికి ఒక కూతురు, ఒక కొడుకు. కూతురు పేరు వచ్చేసి అను, అమెరికాలో సెటిల్ అయి ఉంటది. తన కొడుకు పేరు వచ్చేసి అమ్మాయి. ముంబైలోని ఒక సంస్థలో ఆర్కిటెక్ట్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆఫీస్ లో తన కొడుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు జాబ్ పరంగా. ఒకసారి బొమ్మని రాని భార్య, అదే అమ్మాయి తల్లి చనిపోయినట్టుగా వార్త వస్తుంది. దాంతో ఊరికి వెళ్లాల్సి వస్తుంది అనమాట. అమ్మాయి తను పనిచేసే కంపెనీలోనే జారా అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. అమ్మాయి తల్లి చనిపోయింది అనే వార్త వినంగానే ఊరికెళ్లి దహన సంస్కారాలు చేసేసిన తర్వాత బొమ్మని రాణిని తన కూతురు అను అమెరికాకి తీసుకోవాలనుకుంటది. కాబట్టి ముంబైకి అయితే చేరుకుంటారు అమ్మాయి, అను, బొమ్మని రాని. ఆ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఫ్లైట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. అను మాత్రం అమెరికాకి వెళ్ళిపోతది. ఇక 2-3 డేస్ లో ఇంకొక ఫ్లైట్ ఉందని చెప్పింది. అప్పటి వరకు అమ్మాయి దగ్గరే బొమ్మని రాని ఉండాల్సి వస్తుందన్నమాట. ఆ తర్వాత ఆ 3 డేస్ లో ఏమైంది? యాక్చువల్ గా బొమ్మని రానికి అమెరికాకి వెళ్ళడం ఇష్టం ఉండదు. తనకి క్రికెట్ అంటే ప్రాణం అన్నమాట. తన సొంత ఊరన్నా ఇష్టము. కాబట్టి తనకి వెళ్లాల్సి వచ్చినా కూడా కొన్ని రీజన్స్ వల్ల తను ఇంట్రెస్ట్ చూపిడనమాట అమెరికాకి వెళ్ళడానికి. కానీ అమ్మాయి అను ఫోర్స్ వల్ల అమెరికాకి వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఏజ్ గ్యాప్ వల్ల అమ్మాయికి తన తండ్రి బొమ్మని రానికి మధ్య జరిగిన కొన్ని విభేదాలు ఏంటి, ఏ విధంగా ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ని చూపించారనేదే ఈ సినిమా రిమైనింగ్ సినిమా అన్నమాట. ప్రస్తుత జనరేషన్ లో సర్వసాధారణమైన సిచ్యువేషన్, ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ ఇది. వయసు దాటిన తర్వాత చాలా మందికి ఈ పరిస్థితి ఎదురవుతుంది. మూవీలో చూపించినట్టుగా భార్యాభర్తలలో ఎవరో ఒకరు ఆ హెల్త్ రీజన్స్ వల్ల చనిపోవడము, కానీ వారి జ్ఞాపకాలతో భార్యో భర్తో అదే ఊర్లో ఉండాలనుకోవడము. కానీ పిల్లలు ఏమంటే బయట దేశాల్లో, బయట ఊర్లలో, సిటీల్లో సెటిల్ అయ్యి ఒంటరిగా వారి తండ్రినో తల్లినో వదలలేక తనతో పాటు తీసుకెళ్ళని చెప్పి భావించడము. కానీ వీళ్ళకేమంటే వారి గుర్తులను వదిలేసి వారి సొంతంగా పుట్టి పెరిగిన ఆ ఇంటిని, ఆ ఊరిని వదిలేసి వెళ్ళడానికి ఇష్టపడకపోవడం అనే కాన్సెప్ట్ ని బొమ్మని రాని చూపించాడనమాట. ఇంకొక మెయిన్ గా జరుగుతున్న ఇప్పుడున్న సిచ్యువేషన్, ఆ జనరేషన్స్ లో ఒక వయసు వచ్చిన తర్వాత అబ్బాయికి అంటే కొడుక్కి తండ్రి చెప్పే మాటలు గాని, తండ్రి చేసే ఏదైతే ఈ పనులు గాని నచ్చవు. ప్రస్తుత జనరేషన్ లో అదైతే చూపించారు. తండ్రి ఏం చెప్పినా ఏం చేసినా కూడా చికాకు పడుతూ ఉంటారు. దానివల్ల ఎదురయ్యే పరిస్థితులు ఏంటి అనే వే ఆఫ్ థింకింగ్ లో మూవీని తీసుకెళ్లడం జరిగింది. ఒకవేళ తండ్రి అభిప్రాయాలు, తండ్రి డిసిషన్స్ నచ్చని ఒక కొడుకు దగ్గర తండ్రి ఉండవలసి వస్తే వారిద్దరి సిచ్యువేషన్, వారిద్దరి మధ్య ఏం జరుగుతుందనే ప్లాట్ తో, సింపుల్ ప్లాట్ తో, ఒక సున్నితమైన ఒక అంశంతో తీసిన సినిమా ఇది. బేసిక్ గా ఇలాంటి స్టోరీల్లో ఆ ఎమోషన్ అనేది బాగా వర్కౌట్ అవుతుందన్నమాట. ఏదైతే ఈ ప్లాట్ ఉందో ఖచ్చితంగా ప్లాట్ వింటేనే ఇదొక ఎమోషనల్ కంటెంట్ ఉన్న మూవీగా ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ ఈ మూవీలో అవేమీ లేకపోవడం చాలా పెద్ద మైనస్ అయింది. ఏదైతే ఎమోషన్ మిస్ అయిందో దాంతో సినిమాలో ఆ క్యారెక్టర్స్ తో చూసే ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. ఖచ్చితంగా అంత ఇంప్రెస్ చేసే విధంగా ఏమి మూవీ ఉండదు. అలా అలా వెళ్తూ ఉంటది. ఒక ఎమోషన్ సీన్స్ ని తండ్రి కొడుకుల మధ్య పెట్టొచ్చు, కానీ అటువంటి బలమైన సోల్ ఉన్న సీన్స్ లేకపోవడం వల్ల మూవీ సర్వసాధారణ మూవీగా నిలిచిపోయింది. దాంతో పాటుగా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏమి ఉండవు ఈ మూవీలో, అదొక మైనస్. మూవీ ఎలా స్టార్ట్ అయిందో అలానే ఎండ్ అయిపోతుంది అన్నమాట. బలమైన సీన్స్ గానీ, ఎమోషనల్
సీన్స్ గాని, తండ్రి కొడుకుల మధ్య ఆ బంధాన్ని గాని చూపించిన విధానం అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఆ స్కోప్ ఉన్నా కూడా బొమ్మని రాని 100కి 100% ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో. నాకైతే ఈ మూవీలో ప్లస్ అయితే ఏమీ కనిపించలేదు. మూవీ స్టార్ట్ అయింది తెలీదు, ఎండ్ అయింది తెలీదు. ఏదో ఒక సింపుల్ గా అలా నెరేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా బొమ్మని రాని తెలిసిందే, ఒక వయసైన తండ్రి, చాదస్తమైన తండ్రి క్యారెక్టర్ లో బాగా నటించాడు. అమ్మాయి క్యారెక్టర్ నటించిన, మెయిన్ రోల్ నటించిన హీరో కూడా పర్వాలేదు, చాలా బాగా చేశాడు. తన కూతురు ఉన్నంత సేపు కొద్ది రన్ టైం మాత్రమే ఉంటుందన్నమాట సినిమాలో. ఉన్నంత మేరకు ఇంప్రెస్ చేస్తది. మెయిన్ గా 4 క్యారెక్టర్స్ చుట్టూనే మూవీ రన్ అవుతూ ఉంటది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సోగా ఉంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1.5 అవుట్ ఆఫ్ 5. మీరు ఆల్రెడీ ఈ ది మెహతా బాయ్స్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఈ ది మెహతా బాయ్స్ మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో హిందీతో పాటుగా తెలుగు లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అవుతుంది. బ్రూటల్ సీన్స్, మసాలా సీన్స్ ఏముండో, ఫ్యామిలీతో కలిసి చక్కగా చూసేయచ్చు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.